శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో జరిగే వారఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా రాశి అందే శుక్రగ్రహ సంచారం. ఇది ఒక విధంగా జాతకుడు వ్యక్తిగతంగా తన ప్రతిష్ట పెరుగుతుంది, ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఏదో ఒక విలువైనటువంటి వస్తువు ఈ వారం జాతకుడు సేకరించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో స్త్రీలకు కానీ పురుషులకు కానీ చాలా కాలంగా పెండింగ్ పడుతూ వాయిదా పడుతున్నటువంటి వివాహ విషయం ఈ వారం ఒక ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉన్నది. అంటే బుధుడు సప్తమాధిపతిగా ఉంటూ రాశి అందే సంచరించడం, అలాగే మరి శుక్రగ్రహం కూడా అక్కడే సంచరించడం, ఇది తెలుసున్న సర్కిల్లోనే, అది మీ స్నేహితుడు, ఆఫీస్లో కొలీగ్స్ లేదంటే మిత్రుల ద్వారా వచ్చినటువంటి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. అలాగే మీరు గతంలో ప్రయత్నం చేసి ఏదో కారణం వల్ల అది వాయిదా పడి ఉంటే తిరిగి ఆ సంబంధం సెటిల్ అయినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అందువల్ల వివాహ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది అవుతుంది కూడా. అలాగే వాహన యోగం కానీ గృహయోగం కానీ ఏర్పడే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావం, 12వ స్థానంలో శని సంచారం అన్నది జాతకుడు నెమ్మదిగా తన యొక్క ఆర్థిక నిలవలు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. దానికి ఈ మే 1వ తారీఖు దాకా కూడా కుజుడు కూడా 12వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. కుజుడు 1000 స్థానంలోకి వచ్చినప్పుడు రుణాలు తీర్చడం కానీ, స్థిరాస్తి కొనడం కానీ, ఏదైనా వివాహం లాంటి శుభకార్యాలు చేయడం కొరకు ధనాన్ని ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు. మరి కుజుడు భూకారకుడు కాబట్టి మరి ఈ సమయంలో మరి శుక్రుడు కూడా ఉచ్చస్థానంలో రాశిలో ఉండడం, చతుర్థాధిపతి కూడా రావడం, రాహు కూడా అక్కడ సంచరించడం. ఒక విధంగా రాహు ఏం చేస్తుంటాడంటే మన దగ్గర 10 లక్షలు ఉంటే ఒక 20 లక్షలు ఖర్చు పెట్టే విధంగా ప్లాన్ చేస్తుంటాడు అన్నమాట. అది కారు కొన్నా గృహం కొన్నా ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా టెంపరీగా ఉన్నదాన్ని లేనట్టు చూపిస్తూ ఉంటాడు, లేనిదాన్ని ఉన్నట్టు చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు రాహు రాశిలో సంచరించినప్పుడు జాతకుడు చాలా ధనం సంపాదించాడని, అతని దగ్గర బోల్డ్ ధనం ఉందని బంధుమిత్రులందరూ అనుకుంటూ ఉంటారు. ఆ కారణం వల్ల ఇతను కారు కొందామన్నా ఇల్లు కొందామన్నా అటువంటి అవకాశాలే ఇవి వస్తుంటాయి అన్నమాట. కొంత ఖరీదైనవి వస్తుంటాయి. బట్ అయినప్పుడు కూడా జాతకుడు ఒకసారి తన స్థాయిని ఒకసారి చూసుకొని ప్లాన్ చేసుకుంటే మరి ఈ నెలలో సొంత గృహయోగం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వివాహానికి సంబంధించిన విషయాల్లో ఒక ఫైనలైజ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే రాహుకేతువులు 1-7 యాక్సెస్లో సంచరించడం వల్ల వివాహ విషయంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ ఏదో ఒక కంట్రావర్సీ కూడా ఉండే అవకాశం ఉంది. సో అది కంపల్సరీ అని కాదు, దేర్ ఈజ్ ఏ ఇండికేషన్ అన్నమాట. ఆ విధంగా చూపిస్తుంది. కాబట్టి దాని విషయం అంటే సప్తమంలో కేతు ఉన్నప్పుడు కొద్దిగా ఏజ్ డిఫరెన్స్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళని వివాహం చేసుకోవడం కూడా జరుగుతుంటాయి. సో అందువలన ఏంటంటే మరి దాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏదన్నా రాహుకేతువుల ప్రభావం ఎలా ఉంటుందంటే జాతకుడికి అది మంచి అనిపిస్తూ ఉంటుంది, ఇతరులు దాన్ని విమర్శిస్తూ ఉంటారు. అంటే కుటుంబ సభ్యులకి మిత్రులకి నచ్చదు, కానీ జాతకుడు తను అనుకున్నదే కరెక్ట్ అని చేస్తూ ఉంటాడు. దానికి లగ్నంలో ఉన్నటువంటి రాహు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ సమయంలో అటువంటి వివాహం జరగడం కానీ లేదంటే అటువంటి వ్యక్తులతో ఏదైనా ఎఫ్ఐఆర్ కానీ పరిచయం కానీ పెంచుకోవడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కూడా రాహు శుక్రుడు కలిసి రాశి యందు సంచరించిన, రాహు బుధుడు సంచరించినా కూడా ఏదో ఒక బలహీనతకి లోనవడం, ఎదుటి వాళ్ళు ఏదో బలహీనంగా ఉన్నారనో వాళ్ళు ఏదో ఆదుకుందామని ప్రయత్నం చేస్తూ జాతకుడు ఆలోచించడం, సాధారణంగా మానవతా దృక్పథం, హ్యుమానిటీ, జాలితనం ఈ మీనరాశి వారికి ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఏదో విధంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు చేరదీస్తూ ఉంటారు. అవతల వాళ్ళు దాన్ని ఎఫ్ఐఆర్గాను ఇంకో విధంగా అనుకునే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి మీరు నిజాయితీగా ఉన్నప్పుడు కూడా అవతల వాళ్ళు దాన్ని మీకు వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని
ఏదో సంబంధం ఉన్నట్టు ఎఫ్ఐఆర్ ఉన్నట్టు ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి పరోపకారాలకి వెళ్ళొద్దు. వివాహం అయిన వాళ్ళైతే అసలే అన్య స్త్రీ జోలికి వెళ్ళొద్దు. వివాహం కాని వాళ్ళు కూడా ఏదో మీరు సాక్రిఫైయింగ్గా చేస్తే అది జీవితాంతం మీకు అటాచ్మెంట్ అయ్యి తిరిగి మీ కుటుంబం నుంచి దూరం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీల సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే అమ్మాయిలైతే అబ్బాయిల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. సో ఇది ఒక పక్కన పెడితే ధనస్థానంలో రవి గురువులు అంటే కుటుంబంలో ఏదో ఒక పూజా కార్యక్రమం, శుభ కార్యక్రమం, ఏదో వినోద కార్యక్రమాల్లో జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా షష్టాధిపతి రవి ధనస్థానంలో సంచరించడం వల్ల ప్రభుత్వ ధనం, ప్రభుత్వం ద్వారా రుణం, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. గురు రవి కలిసి ఉండడం వలన కుటుంబంలో ఒకరికి మంచి ఉద్యోగం రావడం కానీ, కుటుంబ ప్రతిష్ట పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ రవి ఉచ్చులో ఉన్నప్పుడు మరి తండ్రి గారికి కానీ సంతానానికి కానీ మంచి అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కుటుంబ ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో శుభకార్యాల కొరకు ధనాన్ని వెచ్చించే అవకాశం కూడా ఉంది. ఎంతగా అంటే ఎంత ధనం వచ్చినా అది ఒక నిమిషంలో ఖర్చు అయ్యే విధంగా 12వ స్థానంలో శని కుజుల సంచారం జరుగుతుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం, అనవసర విషయాలు జోక్యం లేకుండా మరీ మంచితనానికి పోకుండా మీ యొక్క కట్టుబాటులో మీ యొక్క కుటుంబం యొక్క కట్టుబాట్లకు కట్టుబడి ఉండి ఎటువంటి అపకీర్తి పనులు చేయకుండా ఉండడం మంచిది. బట్ ఏదైనా ఈ రాశివారు విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోవడం, గణపతి హోమంలో పాల్గొంటే ఈ వివాహానికి సంబంధించిన చికాకులు కానీ, స్త్రీలకు సంబంధించిన వ్యవహారంలో చికాకులు ఏమన్నా ఉంటే అవి పోయే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రాశి ఫలాలు చూస్తున్న వాళ్ళకి అనేక రకాల సందేహాలు రావడం జరుగుతూ ఉంది. ఒకే రాశిలో ఉన్నంత మాత్రాన అందరికీ ఒకే విధమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం లేదు. ఒక రాశిలో సాధారణంగా 3 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. వారు జన్మించినటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా జాతకం ఆధారపడి ఉంటుంది. సో ఉదాహరణకి కర్కాటక రాశి తీసుకుందాం. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి. ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదంలో మరి ఆది పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు జననం జరిగింది. అదే ఆశ్లేష నక్షత్రంలో మరి లక్ష్మణుడు, ఆదిశేషుడు లక్ష్మణుడు గాను, శత్రుఘ్నుడు, ఈ 2 కూడా కవలలు ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించడం జరిగింది. అదే పుష్యమి నక్షత్రంలో భరతుడు జన్మించడం జరిగింది. అంటే మొత్తం మీద 4 అన్నదమ్ములు కూడా కర్కాటక రాశి అందే జన్మించారు. అయితే అందరికీ ఒకే విధమైన ఫలితం జరిగిందా? మీరు ఒకసారి మీరు రామాయణాన్ని తెలుసుకున్నప్పుడు రాముడికి ఒక విధంగా జరిగింది, లక్ష్మణుడికి ఒక విధంగా జరిగింది, భరత శత్రుఘ్నులకు ఒక విధంగా జరిగింది. అది వివాహ విషయంలో అవ్వచ్చు, వాళ్ళ అన్యోన్య దాంపత్య విషయంలో అవ్వచ్చు, రాజ్యం రావడంలో అవ్వచ్చు. సో అందువలన ఏంటంటే ఒకే రాశిలో జన్మించినంత మాత్రాన అందరికీ ఫలితాలు ఒకే విధంగా ఉండవు. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ప్రస్తుతం ఈ గురుగ్రహం భరణి నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. సో ఈ భరణి నక్షత్రం మీద సంచరించడం వల్ల అశ్విని నక్షత్రం వారికి ఎలా ఉంటుందంటే మరి సంపత్తార మీద ప్రయాణించడం వల్ల వాళ్ళకి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అదే కృత్తికా నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, పరమిత్రత రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి ధనం ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు మారుతుంటాయి. కాబట్టి మాకు ఇది జరిగిందండి, మాకు ఇది జరగలేదన్నటువంటి అపోహ మాత్రం పెట్టుకోవద్దు. కేవలం ఈ గోచార ఫలితాలు నామమాత్రంగా తీసుకోవడం, దాని తర్వాత జాతకంలో జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు, విదశల మీదే జాతకం ఎక్కువగా ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు జాతక ఫలితాలను జాగ్రత్తగా తీసుకుంటూ పాజిటివ్ వరకు జాగ్రత్తగా తీసుకోవడం, పరిహారాలు లాంటివి ఏముంటే జాగ్రత్తగా పాటించుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి తప్ప ప్రతిదీ కూడా ఏదో స్త్రీ లాభం ఉందంటే స్త్రీ వస్తుందనో, ఏదో అంటే ఆర్థిక పరంగా బాగుంటుందంటే నిద్రుగుతుందనో అలాంటి అపోహలకి భ్రమలకి ఎట్టి పరిస్థితులు కూడా లొంగడానికి వీల్లేదు.
ఎందుకంటే అనేక మంది ఒకే రాశిలో జన్మిస్తూ ఉంటారు, అనేక మందికి ఒక విధంగా ఉండదు. కాబట్టి మరి రాశి ఫలితాలు చూస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసి దాన్ని ఏదో నామమాత్రంగా తీసుకోవడం మంచిది. ఇంకా మనకు మేలైన ఫలితాలు, ఉత్తమమైన ఫలితాలు కావాలనుకుంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్య పండితుడిని సంప్రదించడం వల్ల అది ఎలా ఉండాలంటే మీకు మీ ఒక్కరి జాతకమే కాకుండా మీ కుటుంబ సభ్యులు అందరి జాతకం, కొంతమంది వంశవారపర్యంగా ఆ కుటుంబం అంతా కూడా ఒక గురువుని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు ఖచ్చితంగా అందరి జాతకాలను బేరీచేసి అందులో మీ జాతకాన్ని కూడా పరిశీలించి చెప్పడం జరుగుతుంటారు తప్ప కేవలం మీ ఒక్క వ్యక్తిగత జాతకం బట్టే కాకుండా మీ భార్య, మీ పిల్లలు, మీ అన్నదమ్ములు అందరి జాతకం కూడా జాతకం మీద ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి ఇది చాలా సున్నితమైనటువంటి వ్యవహారం తప్ప ఏదో గురువు వచ్చాడు, శని వచ్చాడు, ఈ జాతకాలు మారిపోతాయని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా అనుకోవద్దు. ఇది అందరికీ అన్ని విధాల అన్ని గ్రహాలు జాతకుడికి అనుకూలించినప్పుడే చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక గ్రహం బాగున్నంత మాత్రం శుభం జరగదు, ఒక గ్రహం పాడైనంత మాత్రం ఇబ్బంది కూడా జరిగే అవకాశం లేదు. కాబట్టి జాతకుడు జాగ్రత్తగా ఈ గోచార ఫలితాలను అన్వయించుకుంటూ దాన్ని కొంతవరకు తీసుకోవడమే మంచిది. స్వస్తి.